బ్యాంక్ ఎగ్జామ్‌లో కాన్సెప్ట్స్ అన్నీ మీకు, నాకు అందరికీ తెలుసు. ఆన్సర్స్ వస్తాయి. కానీ మాక్ టెస్ట్‌లో టైం సరిపోవట్లేదా మీకు? స్కోర్ పెరగట్లేదా? సమస్య మనకి క్వాంట్ రాకపోవడం కాదు, కాలిక్యులేషన్ స్పీడ్ తక్కువగా ఉండడం అని నేను తెలుసుకున్నా. ఈ వీడియోలో నా కాలిక్యులేషన్ స్పీడ్‌ని నేను ఎలా ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్నాను, ఇప్పటికి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నానని కంప్లీట్‌గా చూపిస్తా. హాయ్! మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నా ఛానల్ షేర్ చేయండి. అక్క, కాలిక్యులేషన్ స్పీడ్ ఎలా పెంచుకోవాలి? మాక్ టెస్ట్‌లో టైం సరిపోవట్లేదు, లేకపోతే స్పీడ్ వస్తోంది కానీ ఆన్సర్ సరిగ్గా రావట్లేదు అని చాలామంది కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకునేటప్పుడు కూడా నేను ఇదే ఫేస్ చేశాను అనమాట. కానీ ఒక్క రోజులో స్పీడ్ ఏం పెరగలేదు. దానికోసం నేను చిన్న చిన్న అలవాట్లు మార్చుకున్నా. నాకంటూ ఒక స్టడీ రొటీన్ ఎలా మార్చుకున్నాను అంటే, ఇందులో ఎలా ప్రాక్టీస్ చేశాను, ఎలా మెయింటైన్ చేస్తున్నానో, వాల్ మీద నాకేదైతే రాదో, నేను రెగ్యులర్గా ఏవైతే చూడాలో వాటిని స్టిక్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఒక రఫ్ పేపర్ పెట్టుకొని, ఒక టైమర్ అనేటటువంటి దాన్ని పెట్టుకొని 20 సెకండ్స్ 30 సెకండ్స్ టైం సెట్ చేసుకుని ఒక దగ్గర కూర్చొని, అంటే ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా 20 సెకండ్స్లో ఎంత స్పీడ్గా చేయగలిగితే అంత స్పీడ్గా నేను ట్రై చేసేదాన్ని. మైండ్ క్యాలిక్యులేషన్స్ యూజ్ చేసేదాన్ని. ఒకరోజు టైంలో 20 సెకండ్స్లో 10 ప్రాబ్లమ్సే చేస్తే అట్లీస్ట్ ఇంకొక రోజు ఆ 20 సెకండ్స్లో ఒక 2 క్వశ్చన్స్ అయినా ఎక్కువగా సాల్వ్ చేయడానికి ట్రై చేసేదాన్ని. ఫస్ట్ థింగ్, డైలీ మార్నింగ్ నేను ఎలా అలవాటు చేసుకున్నానంటే, ఒక రఫ్ పేపర్ తీసుకుని ఏదైతే అంటే స్క్వేర్స్ కానీ, క్యూబ్స్ కానీ, ఫ్రాక్షన్ వాల్యూస్ కానీ, టేబుల్స్ కానీ నేను రాయడం మొదలుపెట్టేదాన్ని. చూసి కాదు, చూడకుండానే రాయడం మొదలుపెట్టేదాన్ని. ఎలా రాస్తున్నానని జస్ట్ మీకు నేను చూపించడం కోసం షేర్ చేస్తున్నా. ఒక పెన్ను పేపర్ తీసుకొని ఈరోజు ఒక 30 నాకు ఆల్రెడీ వచ్చు. ఫస్ట్ థింగ్, చెయ్యి కదలడానికి, స్పీడ్గా ఉండడానికి, మర్చిపోకుండా ఉండడం కోసం కొంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటానన్నమాట. నాకు ఎంతవరకు గుర్తుందో అంతవరకు చూడకుండా రాయడానికి అలవాటు చేసేదాన్ని. ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయినప్పుడు ఓకే, నాకు ఇంతవరకే గుర్తున్నాయని అర్థం చేసుకొని మళ్ళీ వాటిని రివైజ్ చేసుకుని, ఎక్కడి నుంచి అయితే రాలేకపోతానో అక్కడి నుంచి మళ్ళీ, ఇప్పుడు ఫర్ సపోజ్ 25 వరకే వచ్చనుకోండి, ఈరోజు 25 వరకు వస్తే రిమైనింగ్ 26 నుంచి 35 వరకు 40 వరకు ప్రాక్టీస్ చేస్తా. అచ్చ తెలుగులో చెప్పాలంటే బట్టి పడుతూ వాటిని చేత్తో రాస్తూ అలా గుర్తుండిపోయేది. స్ట్రక్ అయిన వెంటనే ఏం చేసేదాన్నంటే, ఎప్పుడు అంటే నాకు రాసే టైం లేదు, లేకపోతే ఇరిటేషన్ వస్తుంది అన్నప్పుడు చదవడానికి ఉండాలి కాబట్టి వాల్ మీద ఒక పేపర్ మీద నీట్గా ఎక్కువ మొత్తంలో రాసి పెట్టుకొని అలా చూస్తూ గుర్తుండడానికి ఊరికే వాటిని చూస్తూ రెగ్యులర్గా ఎంతసేపు ఒక 10 మినిట్స్ అలా. నేను ఇలాగే చేయమని మేమకి చెప్పడం లేదు. మీకు ఏదైనా ఒక నోట్బుక్ ఉంటే, ఒక నోట్బుక్ క్వాంట్కి నేను ఒక సపరేట్ నోట్స్ పెట్టుకున్నా, స్పైరల్. ఎందుకు పెట్టుకున్నాను అంటే, పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ ఏం చేసుకోలే. ఏది తెలిసినా ఏది తెలియకపోయినా, డౌట్స్ ఉన్నా, వాల్యూస్ ఉన్నా, చాప్టర్స్ ఉన్నా, డిఐలు ఉన్నా ఆ నోట్స్లో పడేయాలి అని ఒక నోట్స్ పెట్టుకున్నా. అందులో ఒక సైడ్ నేను ఏం చేశానంటే, ఒక 60, 70, 80 వరకు స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ అన్నీ రాసి పెట్టుకున్నాను. మల్టిప్లికేషన్స్ అంటే ఏదైనా ఒక క్లాస్ విన్నప్పుడు తెలియకుండా దీన్ని ఇలా క్యాలిక్యులేషన్ చేయొచ్చు, ఏదో యూట్యూబ్లోనో ఇన్స్టాలోనో ఏదో ఒక షార్ట్లో కనిపిస్తుంది, దాన్ని ఇలా రాసి పెట్టాను అనమాట. ఇంకొకటి, మల్టిప్లికేషన్ ఎండ్ విత్ చాలా చూసుకోవాలి. అంటే ఎలాగా మనం స్పీడ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే, లాస్ట్ 2 డిజిట్ చూసి ఇది ఎలా స్క్వేర్ అయితే వస్తుంది, ఎలా లైక్ క్యూబ్ అయితే వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో 5 క్యూబ్ ఉండింది, లాస్ట్ 5 కానీ 0 కానీ వస్తే అది ఓన్లీ 5 మల్టిపుల్ అని మనకు గుర్తుండాలన్నమాట. సో స్పీడ్ మ్యాథ్స్ గురించి కంప్లీట్గా టాపిక్స్ సింప్లికేషన్స్లోను, అప్రాక్సిమేషన్లోను, నెంబర్ సిరీస్ కానీ, క్వాడ్రాట్ కానీ, స్పీడ్ మ్యాథ్స్ ఈ టాపిక్లో అన్నీ కూడా నెంబర్ వాల్యూసే వస్తాయి. ఓకే, ఇందులో మనకి స్కోర్ రావాలంటే స్పీడే రావాలి. డిఐలో కూడా మనం క్యాలిక్యులేషనే కదా యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. కాబట్టి మీరు ఏం చేస్తారు, అలా ఒక నోట్బుక్లో మీరు ఫ్రాక్షన్ వాల్యూస్, లేకపోతే స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్, పర్సంటేజ్ వాల్యూస్ అన్నీ కూడా రాసి పెట్టుకోవాలి. నోట్ చేసుకునేటప్పుడు నీట్గా రాసి పెట్టుకోండి, స్పేస్ వదిలిపెట్టుకోండి. ఏదో ఒక టైంలో, ఏదో ఒక మాక్ టెస్ట్లో, క్లాసెస్లో రిపీటెడ్ పర్సంటేజ్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటారు అంటే, ఫస్ట్ స్క్వేర్స్ అండ్ ఆ తర్వాత క్యూబ్స్,
తర్వాత నేను ఎలా అలవాటు చేశానంటే పర్సంటేజ్ వాల్యూస్, అంటే 1/6 అంటే ఏంటి, 1/7 అంటే ఏంటి, 1/8 అంటే ఏంటి, 1/9 అంటే ఏంటి అనేది ఫ్రాక్షన్ వాల్యూస్ అనేటటువంటివి ఈజీగా ఓన్లీ ఆ నెంబరే గుర్తుపెట్టుకోవడం. 20%, 25%, 16 అలా డిక్రీజింగ్ ఆర్డర్లో వస్తాయి. అంటే ఒకటి చెప్తున్నా, 1/3, 1/4, 1/5, 1/6 అలా ఉండింది. 1 తర్వాత డినామినేషన్లో నెంబర్ ఎంత ఇంక్రీజ్ అయితే మన పర్సంటేజ్ వాల్యూ అంత డిక్రీజ్ అవుతుంది అన్నమాట. ఓకే, పర్సంటేజ్ వాల్యూస్ చాలా తక్కువగా ఉండిందంటే ఫ్రాక్షన్ వాల్యూ 1 తర్వాత ఫ్రాక్షన్ వాల్యూ డినామినేషన్లో చాలా పెద్దదని అర్థం. ఇప్పుడు 1.66 అనేది చాలా చిన్న వాల్యూ, అంటే దాని యొక్క ఫ్రాక్షన్ వాల్యూ చాలా పెద్దది. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, 1/4, 1/5, 1/6 అలా డినామినేషన్లో నెంబర్ పెరిగే కొద్దీ పర్సంటేజ్ వాల్యూస్ అనేటటువంటివి తగ్గుతాయి. దానికి డిఫరెన్స్ అనమాట, అంటే ఒక్కొక్క వాల్యూ డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటుంది. సో బై హార్ట్ చేయడానికి డైలీ ఒక 10 బై హార్ట్ చేసినా గుర్తుండిపోతుంది మీకు. 1/10 ఇంకొకటి విషయం చూపిస్తున్నాను చూడండి. 1/11 అంటే 9.9%, అదే 1/9 అంటే 11.11%, 11%. అంటే చాలా వరకు వాల్యూస్ని రివర్స్ చేస్తే సరిపోతుంది అనమాట. అంటే మీకు పర్ సపోజ్ 8.33 అనేది 1/12 ఉంటే మీకు ఏదో ఒక వాల్యూ 6 కావాలంటే నాకు 1/12 8 వచ్చింది, సో 6.66 అంటే అది అంతకుమించి పెద్ద నెంబర్ అని గుర్తుండడానికి హెల్ప్ అవుతుంది. ఐఎమ్ వెరీ సారీ, నా ప్రొనౌన్సియేషన్ మీకు అర్థం అవుతుందో లేదో, నేను మీకు క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో మీకు ఫ్రాక్షన్ వాల్యూ ఎంత పెద్దగా ఉంటే పర్సంటేజ్ వాల్యూ అంత తక్కువగా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఎక్కడైనా మళ్ళీ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొత్త నెంబర్లు కనిపిస్తే వాటిని నోట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే, ఒక 5%, 4% లేదా 12.5% ఇలాంటి కొన్ని ఫిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి. ఇవి తెలిస్తే వాటిని మీద చాలా మల్టిపుల్ ఫ్రాక్షన్స్ని మనం డెవలప్ చేయొచ్చు. 5% ఉండింది, ఇప్పుడు పర్ సపోజ్ 55% కావాలి. 55 అంటే 11 × 5 55 కదా, అంటే 5% అంటే ఆల్రెడీ 1/20 × 11. అలా ప్రతిదీ చూసుకుంటూ వస్తే మీకు 5% వాల్యూ మీద ఉన్న వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి, అంటే 5 మల్టిపుల్ వాల్యూస్ అన్నీ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం 4% వాల్యూ అంటే కూడా మీరు 1/25, అంటే 4 ఇంటూ ఎన్ని అంటే 4 మల్టిపుల్స్, 4 3s, 4 5s, 4 6s, 4 10s ఎన్ని మల్టిపుల్స్ ఉన్నా కానీ ఆ నెంబర్ ఇంటూ 1/25 వేస్తే 4 మల్టిపుల్స్, 4 ఫ్రాక్షన్ వాల్యూ, 4% వాల్యూ వస్తుంది. ఇలాగా కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, 75% కావాలంటే 5% వస్తే తెలుస్తుంది. 5% అంటే 1/20, సో 75 ఎంత చేస్తే 5 మల్టిపుల్ వస్తుంది. అలా 5-15 కదా, అలా కాకుండా మీరు 75% వాల్యూని 75/100 వేసుకొని ఇంటూ దాన్ని క్యాలిక్యులేషన్ ఇలా తీసేస్తే చాలా, మనం ఇంకా ప్రిలిమ్స్లో కాదు, ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడం కూడా కష్టము. ఇలాంటివి చేసుకోండి. ఎవరు వచ్చి చెప్పారండి, మన క్యాలిక్యులేషన్ స్పీడు మనమే నేర్చుకోవాలి. మనకంటే తోపులు చాలామంది ఉంటారు. ఇప్పుడు 12.5 అంటే 1/8. ఓకే, 12.5 1/8 గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు 12.5 2 25, 12.5 3 12.5 4 అలా వేసుకుంటూ ఆ నెంబర్ ఇంటూ 1/8 వేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఒక నెంబర్ నుంచి సో మెనీ నెంబర్స్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు. 11.11% కూడా 1/9. సో 11.99 అనేటటువంటిది మీరు చూడగానే 6.66 అలా కనిపిస్తే వెంటనే 6/9 అలా రాసుకోవాలి. సో చూడండి, ఎగ్జామ్లో కూడా చాలా ఫ్రాక్షన్ వాల్యూస్ ఉంటాయి. ఫ్రాక్షన్ వాల్యూస్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, క్లర్క్ లెవెల్ వేరే, పిఓ లెవెల్ వేరే. మీరు ఏంటి అని తెలుసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయొద్దు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఫ్లోలో చాలా అర్థం అవుతాయి. సో క్లర్క్ లెవెల్లో అప్రాక్సిమేషన్ వాల్యూస్ వస్తాయి, బట్ అప్రాక్సిమేషన్లో డబల్ డిజిట్, త్రిబుల్ డిజిట్స్ అనేటటువంటి పిఓ లెవెల్లో వస్తూ ఉంటాయన్నమాట. సో మీరు ఎందుకు చెప్తున్నాను అంటే, క్యాలిక్యులేషన్ పార్ట్ వల్లనే మనకి యాక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది. మనం లాస్ట్ ఎండ్ డిజిట్స్ని చూసి ఆన్సర్ పెట్టగలగడం లాంటివి కూడా కొన్ని ట్రిక్స్ అది నేర్చుకునే కొద్దీ వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే అని చెప్పను కానీ, మీరు చదువుకోవడానికి ఏ టైం అయితే ఎంచుకుంటారో ఫస్ట్ థింగ్ ఓపెన్ చేసి క్వాంట్ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏదైనా ఎగ్జాక్ట్గా రోజుకి 10 నిమిషాలు చాలు. ఇది అర్థం కాదు కానీ చాలా ఇంపాక్ట్ చేస్తుంది. రెండోది, ఈ విషయము నాకు కూడా కొంతమంది నా టైంలో ఎవరు చెప్పేవాళ్ళు లేనప్పుడు నేనేం చేశానంటే,
నేను ఇది పదే పదే చెప్తున్నానని అనుకోవద్దు. తెలుగులో వినడం కోసం శ్రీధర్ సీసీ ఛానల్స్ ఓపెన్ చేసి క్లాసెస్ వినేదాన్ని. అందులో చాలా షార్ట్ కట్స్ ఉండేవి. అంటే లాస్ట్ ఆన్సర్ ఎండ్ విత్ 2 డిజిట్స్ అనో, లేకపోతే 3 మల్టిపుల్ అనో, 7 డిజిట్ మల్టిపుల్ అనో చెప్తున్నప్పుడు అసలు అర్థమయ్యేదే కాదు. సో క్లాసెస్ వినడం ఫస్ట్ నేను ఆపేసి ఏం చేశానంటే, అసలు ఏంటి ఈ షార్ట్ కట్స్ అంతా ఓపెన్ చేసుకొని క్యాలిక్యులేషన్ స్పీడ్ ఏంటి, ఎక్కువ నెంబర్స్ ఉంటే ఎలా చేసుకోవాలి, 3 డిజిట్స్ ఉంటే ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ఆన్సర్ ఎండ్ విత్ 2 డిజిట్స్ అని, ఫ్రాక్షన్ వాల్యూస్ కానీ క్యూబ్స్ కానీ క్యాలిక్యులేషన్ పార్ట్ స్టార్టింగ్ ఇందులో విన్నా. ఎందుకు అంటే నాకు ఆ టైంలో తెలుగు ఎక్స్ప్లెనేషన్ కావాలనిపించింది, అందుకని నేను తెలుగులో విన్నాను. మీరు కావాలనుకుంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకొని పాత వీడియోస్ అనేటటువంటివి ఉంటాయి. అట్లీస్ట్ ఒక 10 రోజులు ఇలాంటివి ట్రై చేస్తేనే కదా మీకు 11వ రోజు అర్థమవుతుందా లేదా అనేటటువంటిది తెలుస్తుంది. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ స్పీడ్స్ అనేటటువంటివి సోర్సెస్ గురించి అనమాట. ఇలా కాకుండా కొన్ని హిందీ ఛానల్స్ కూడా ఉంటాయి. చాలామంది హిందీ అర్థం కావట్లేదు అని చెప్తున్నారని నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఒకటండి, నేనేదో పక్కన కూర్చొని హిందీలో మాట్లాడమని అడగలేదు, హిందీ చెప్పే కబుర్లు వినమని చెప్పలేదు. ఒక క్లాస్ చెప్పేటప్పుడు అది ఇంగ్లీష్లో చెప్పినా అర్థమవుతుంది, హిందీలో చెప్పినా అర్థమవుతుంది, తమిళ్లో చెప్పినా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే అది క్యాలిక్యులేషన్ పార్ట్ కాబట్టి. సో అట్లీస్ట్ రాదు. ఇప్పుడు నేను హిందీ క్లాసెస్ వింటే నాకు అర్థమవుతుందని చెప్పాను కానీ నాకు హిందీ భాష వచ్చు, నేను హిందీ మాట్లాడతానని నేను చెప్పట్లేదు కదా. సో అది కూడా అలాగే అనమాట. సో హిందీ అర్థం అవ్వట్లేదు అని మీరు మంచి కంటెంట్ ఉన్నటువంటి ఛానల్స్ని మిస్ అవుతున్నారు అని చెప్పడం నా ఇంటెన్షన్. బికాజ్ అంత కంటెంట్ ఉన్నటువంటి తెలుగు ఛానల్ చాలా తక్కువగా ఉంది. ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే రెగ్యులర్గా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో క్లాసెస్ పెడుతున్నారు తప్ప అంతకుమించి ఏమీ కాదు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ మీద టాపిక్ మీద వీడియోస్ కావాలి అనేటటువంటివి చెప్పండి.